and welcome to my channel Amusni 2024 అండి. శ్రీశైలపీఠం 6వ శక్తిపీఠం మన లెక్కల్లో 18వది పూర్తి సంపూర్ణంగా అయిపోతుంది. 18 పీఠాల గురించి చెప్పుకున్నాం. దీంతో అక్కడ అమ్మవారి యొక్క మెడ భాగం పడింది, అరుణాసుర సంహారం చేసింది. భ్రమరైరరుణం హత్వా అని ప్రార్థనా శ్లోకంలోనే ఉంటుంది. తేనెటీగల రూపంలో దండుగా వెళ్ళి అరుణాసురుని సంహరించింది. ఆ తర్వాత ఆ సఖ్యాద్రి మీద విహారం చేసింది. మరి భ్రమరం విహారం చేస్తుందిగా, శ్రీగిరి భ్రమరాంబిక అని. ఎక్కడ ఉందాం ఎలాగూ ఒక రూపం ధరించాం కదా, ఎక్కడో అక్కడ ఉందాం, భక్తులు సంతోషిస్తారు. ఏదో విగ్రహం రూపంలో కనపడకపోతే వాళ్ళు ఎలా సేవించుకుంటారు, వాళ్ళ కష్టాలు ఎలా తీరతాయి, వాళ్ళ బాధలు చెప్పుకుందుకు ఉండాలి కదా. పుణ్యక్షేత్రాల మహిమ ఎలా ఉంటుంది. అందుకని అక్కడ విహరిస్తూ సహ్యాద్రి మీద తిరుగుతూ ఉంటే ఒక ప్రాంతంలో సరిగ్గా ఇప్పుడు శ్రీశైలం అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతంలో మల్లెపూల సుగంధం అమ్మవారు కూడా మోహానికి గురయ్యేంతగా వచ్చింది. ద్రౌపదీదేవి సౌగంధిక పుష్పాన్ని చూసి మోజుపడినట్టే అమ్మవారు ఆ మల్లెపూల సుగంధానికి మోజుపడి అక్కడ చూస్తే అప్పటికే శివుడు మల్లికార్జున స్వామిగా అక్కడ ఆవిష్కరింపబడి ఉన్నాడు. ఇంకా ఆవిడ ఉండకుండా ఎందుకుంటుందండి? అయ్యో మా ఆయన ఎక్కడే ఉన్నాడు, వేరే ఆయన ఎక్కడికి పోయాడో అని వెతుక్కుంటున్నాను నేను, చేదస్తమోగుడు. అనుకుని ఆ శ్రీశైలంలో సఖ్యాద్రి విహారం చేస్తూ ఆ మల్లెపూల వాసన గుబాళింపుగా ఆవిడ తన్మయురాలై అక్కడే ఉండిపోయింది. మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అందుకని ఆ మల్లికార్జున మహాలింగం ఎటువంటిది? శివాలింగితం. భ్రమరాంబాదేవి ఆలింగనం చేసుకుంది. అందుకే దానికి సంబంధించిన ప్రార్థనా శ్లోకం కూడా ఆ చరిత్రని మన కళ్ళకి కట్టించే విధంగానే ఉంటుంది. భ్రమరైరరుణం హృత్వా భ్రామరి భ్రామ్యంతి శ్రీగిరౌ స్థిత. భ్రమరైరరుణం హత్వా భ్రామ్యంతి శ్రీగిరౌ స్థిత. భక్తానుకంపినీ దేవి మల్లికార్జునతోషిణి శివానుగ్రహ సంధాత్రి భక్తరక్షణ తత్పర సానః పాయాత్ సదా మాత శ్రీశైలే భ్రమరాంబిక. ఇది శ్రీశైల పీఠానికి సంబంధించిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన 6వ పీఠమైన శ్రీశైలానికి సంబంధించిన ప్రార్థనా శ్లోకం, ప్రత్యేకించి అమ్మవారి శ్లోకం. భ్రమరైరరుణం హత్వా, భ్రమరాల రూపంలో అరుణాసురుని సంహరించి, భ్రామ్యంతి శ్రీగిరౌ స్థిత, అలా తిరుగుతూ విహారం చేస్తూ ఆ శ్రీగిరి మీద ఉండిపోయింది. ఎందుకు దేవతలు ఇలా వెలుస్తారు విగ్రహ రూపంలో అంటే నృసింహపురాణంలో ఎర్రాప్రగడ చెబుతాడు. కలియుగం కోసమే ఈ సౌకర్యం అంటారు. అందుకే మనకు పూర్వ గ్రంథాలు వెదిగితే దేవాలయాల చరిత్ర ద్వాపర యుగం త్రేతాయుగంలో అంతంత కనపడదు ఎక్కడ అసలు. అంత మాత్రం చేత దేవాలయాలు ఏదో నూతనమా ప్రాచీనమా అనవసరం అండి. మంచిదా కాదా అది ఆలోచించండి. ఎంత ప్రాచీనమైతే అంత గొప్పదని అనుకోకల, అదో అజ్ఞానం. ప్రాచీనమైతే గొప్పది, నవీనమైతే తక్కువది. ఈ ప్రాచీన నవీనాలను బట్టి గొప్పదనాలు తక్కువదనాలు నిర్ణయం కావు. ఒక వ్యక్తి గొప్పవాడు అని చెప్పడానికి ఆయన 200 ఏళ్ళు బతకక్కర్లేదు, 20 ఏళ్ళు బతికినా చాలు. శ్రీనివాస రామానుజన్ 28 ఏళ్ళకి వెళ్ళిపోయాడు, శంకరాచార్య 32 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. అందుకని గొప్పవాడు ఉన్నారా? ఈ ప్రాచీనతల నవీనతల గురించి కొట్టుకోకూడదు. నష్టమైన వేళ భారతంలో దేవాలయాలు ఉన్నాయా? రామాయణంలో ఎక్కడా ఉండవు, ఇప్పుడే ఉంటాయి. నీకు అభ్యంతరం ఏంటి? పూర్వం లేని ఇప్పుడు పుట్టకూడదా? ఈ పిచ్చి ఏమిటండి? కలియుగంలో ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. విను, కలియుగమున మానవులు అనయము నాస్తికులు దృష్టమైనది తెలియన్ గనుగొనియు నమ్మరని ఏ నొనరింతును ప్రత్యయములొక కొన్ని కృపన్. అఘోబలం నృసింహస్వామి చెప్పిన మాట ఇది భక్తుడితోటి. కలియుగంలో మానవులు ఏదో ఆస్తికులు అని చెబుతారు, కానీ అందరూ ఆస్తికులేనయ్యా అన్నాడు. ఊరికే చెబుతారంతే. ఆస్తికులు కూడా ఏం నమ్మకాలే, వాళ్ళ కోరికల కోసమేనయ్యా, లేకపోతే నమ్మరు దేవుణ్ణి, వాళ్ళ స్వార్థం కోసమే. కలియుగమే అంతా, ఏం చేయమంటావు? దృష్టమైనది తెలియని కనుగొని నమ్మరు. కళ్ళకు కనపడుతున్నా సరే నమ్మరయ్యా, అక్కడ ఏదో చేశారంటారు. దీని వెనకాల ఏదో గారడి మాయా లాంటి మాటలు ఉపయోగపడతారు తప్ప భగవన్ మహిమాని గ్రహించలేరు. అందుకే అటువంటి వాళ్ళ కళ్ళు తెరుచుకోవడానికి ఏ నొనరింతును ప్రత్యయములు ఒక కొన్ని కృపను కనిపెట్టుకుని కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొన్ని మహిమలు నేను ప్రదర్శిస్తున్నాను. వారికి సంతానం కావాలంటే సంతానం ఇస్తున్నా, అప్పులు పోవాలంటే అప్పులు తీరిపోయేలా చేస్తున్నా. ఏ మహిమ ప్రదర్శించకపోతే ఆ క్షేత్రం గొప్పదనం ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ముందు దేవుడి మీద నమ్మకం ఎలా కలుగుతుంది? అంత మాత్రం చేత మనం కోరిన ప్రతిదీ తీరాలను కూడా అనవసరం, అది కుదరదు. అది కొన్ని అనడం, అందుకే పద్యంలో అక్కడ ప్రత్యయములు ఒక కొన్ని కృపను. ఆ కొన్ని అన్నది దేని మీద ఆధారపడుతుందంటే మన భక్తి తీవ్రత, జ్ఞాన తీవ్రత, వైరాగ్య తీవ్రత, నిష్ఠా తీవ్రత, అన్నిటికీ తీవ్రత చేర్చుకోవాలి. తీవ్రవాదుల్లో చేరకూడదు, మన వాటిలోనే తీవ్రత చేర్చుకోవాలి. తీవ్రవాదులనే మనలో చేర్చేసుకుని భక్తులను చేసుకోవాలి. మనం తీవ్రవాదంలో చేరకూడదు.
అప్పుడు భగవత్ సాక్షాత్కారము కలుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. సాక్షాత్కారం అయ్యాక కోరికలు ఏముందండి, పెద్ద విషయం. రైలు వచ్చాక జనం దిగరా, అంతే. రైలు వచ్చాక డ్రైవర్ దిగడు, చివరి స్టేషన్ వచ్చాక డ్రైవర్ దిగుతాడు, ప్రతి స్టేషన్కి జనం దిగుతారు. రైలు వచ్చాక జనం దిగరా, ఎక్కరా. సాక్షాత్కారం అయ్యాక కోరికలు ఏముంది, ఎక్కుతాయి దిగుతాయి. ABN Devotional YouTube